హలో ఎవ్రీవన్, బోటిక్ స్టైల్లో ఇన్విజిబుల్ పైపింగ్ని నార్మల్ పాదంతో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మనం 1 ఇంచ్ వెడల్పు గల క్లాత్ని క్రాస్లో కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. క్లాత్ పైన ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టి కదలకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ మిడిల్లో వచ్చేలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని పాదం మధ్యలో పైపింగ్ థ్రెడ్ వచ్చేలా ప్లేస్ చేసుకొని పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడాలండి. పైపింగ్ థ్రెడ్ పైన స్టిచ్ పడకూడదు. అయితే నార్మల్ పాదంతో పైపింగ్ ఎలా వేస్తున్నానా అని అనుకుంటున్నారా? ఆ టిప్ మీకు లాస్ట్లో చెప్తానండి. ఇలా మన హ్యాండ్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా చూసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ పైన అయితే స్టిచ్ అస్సలే పడకూడదండి. ఇలా స్టిచ్ చేసుకున్న పైపింగ్ థ్రెడ్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని ఎగ్జాక్ట్ ఇందాకట్లానే పైపింగ్ థ్రెడ్ అనేది పాదం మధ్యలో వచ్చేలా ప్లేస్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ పడాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న క్లాత్ పైపింగ్ థ్రెడ్ పైన ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసి సేమ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలా స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో మీకు నార్మల్ పాదంతో ఎలా స్టిచ్ చేశానో టిప్ చెప్తానన్నాను కదండి. నార్మల్ పాదం ఫీట్ ఉంటుంది కదా, ఆ ఫీట్ కొంచెం స్క్రూ డ్రైవర్తో దూరం చేసి స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడు ఆ పాదం మధ్యలో కరెక్ట్గా థ్రెడ్ సెట్ అవుతుంది. పైపింగ్ కూడా చూసారా ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.